మీలాంటి వాళ్ళంతా ఈ దేశానికి భారం. ముందు మీరంతా బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. కన్ను కొట్టుకుంది కస్సుమంటూ ఏం చేత నాయుడు కొట్టుకుంది కిస్సుమంటూ ఏం చేత ఉక్కిరి బిక్కిరి తొక్కిడి చక్కని సోకుల తాకిడి తోడు కావాలి నా నీడకి గిలిన చెలికౌ గిలిగా చెలి కోరిన ఎంగిలిగా నా కన్ను కొట్టుకుంది కస్సుమంటూ ఏం చేత నాయుడు కొట్టుకుంది కిస్సుమంటూ ఏం చేత మబ్బు దార పుస్తే నీ జడ వెన్నెలంతా పోత పుస్తే నీ మెడ పట్టు చూస్తే పాల మీద మీ గడ అందమంతా దాచుకున్న అమ్మడ వనిత లలిత కవిత ఊరికే ఎదలో యువత నా కన్ను కొట్టుకుంది కస్సుమంటూ ఏం చేత నాయుడు కొట్టుకుంది కిస్సుమంటూ ఏం చేత భామని రాకతో తెచ్చుకున్న ప్రేమ సుందరాల పల్లి పిల్ల ఎంకిని సుంకు మీద ఉన్న పాల కంకిని జంటగున్న బాలగోరు వంకని దార విడిచిపోని రామచిలకని నేలపై వాలిన జాబిలి నేర్చుకో అప్పటం నా చెలి వారగా తీసిన వాకిలి వరపుతో పండితే కౌగిలి మనలో మనమై మనసా కలిసి కథలి వరస నా కన్ను కొట్టుకుంది కస్సుమంటూ ఏం చేత నాయుడు కొట్టుకుంది కిస్సుమంటూ ఏం చేత ఏటి హీరో ఇది రోడ్డు నీ బెడ్ కాదు కలల గండ మాని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు కర్మ ఈ ప్రజలకు దండం సంగతి నాకు వదిలే నేను చూసుకుంటాను. ఏమండి సత్యానందం గారు? ఏంటండి వివేకానంద గారు? చాలా రోజుల తర్వాత కనిపించారు, బాగున్నారా? ఓకే. ఆ మధ్య మీ ఆవిడ గారు పోయారని తెలిసింది, చాలా విచారకరం అండి. ఆవిడ టైం అయిపోయింది.
వెళ్ళిపోయింది. ఇందులో విచారించవలసిన విషయం లేదు. ప్రస్తుతం సంతోషించవలసిన విషయం ఉంటుంది. ఏంటండి అది? బాబు గారికి మళ్ళీ పెళ్ళైంది. ఓహో. వీరి కొత్త భార్య వయసు 22 సంవత్సరాలు. తప్పు చెప్పకురా వెధవా. ఆవిడ వయసు 22 సంవత్సరాల 7 నెలల 19 రోజులు. నేను ప్రజల మనిషిని, వాళ్ళతో కరెక్ట్ గా ఉండాలి. అదేంటండి మరీ అంత చిన్న అమ్మాయిని? అది అమ్మాయి చాయిస్. నేనే కావాలని వాళ్ళ నాన్నతోటి దెబ్బలాడింది. పైగా హంస రాయబారం కూడా పంపింది. ఈ కాలంలో కూడా హంసలు ఉన్నాయండి? హంస అంటే ఆ హంస కాదు, వాళ్ళ పక్కింటి ఆవిడ హంసవేణి. మీకు పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉండాలి కదా. పాపం చాలా సంబంధాలు చూసినట్టున్నారు. అవును, 3 నెలల క్రితమే సింహాచలం కొండ మీద సైలెంట్ గా పెళ్లి చేశాను. వరుడెవరు? చీకటిపల్లి ఎమ్మెల్యే గారు. ఎవరు? జగన్నాథం గారా? ఇదేమో న్యాయం అండి. రెండో పెళ్లివాడు, పైగా అతని వయసు 45 పైన. మా అమ్మాయిది ఆర్డినరీ బ్రెయిన్ కాదు. ఎమ్మెల్యే తనకు మొగుడు నా కలుడు అయితే రాజకీయంగా మాకు అడ్వాంటేజ్ అవుతుందని ప్లాన్ చేసింది. మరి మీ అబ్బాయి వివాహం ఇప్పుడప్పుడే చేసుకొని అంటున్నాడు. అదేంటండి 35 పైన ఉంటాయనుకుంటాను. పాపం ముద్దు ముచ్చట. మీరేం దిగులు పడకండి, అప్పుడప్పుడు అవి తీర్చుకుంటూనే ఉన్నాడు. సెలవు, రండి. చాలా వింత మనిషి. గొప్ప ఫ్యామిలీ అండి బాబు. నమస్కారం అండి. నువ్వు? నా పేరు నీరజ్ ప్రసాద్ అండి. మీ ఇంటి దగ్గరలో ఉంటాను. అలాగా? ఒక్క నిమిషం. షూర్ షూర్. దేర్ ఇట్ ఈస్. ఓకే బాయ్. హాయ్. హలో, నేనండి. గుర్తుపట్టలేదు అనుకుంటా. ఆ రోజున మీ ఇంట్లో పొరపాటున. మంచి వాళ్ళని మర్చిపోవచ్చు కానీ మీలాంటి చెత్త వెధవల్ని ఎలా మర్చిపోతాను? షేమ్లెస్ ఫెలో, సిగ్గు లేకుండా పలకరిస్తున్నాడు. సార్ డబ్బులు సార్. ఇస్తాను, కూర్చో. ఇంకా అమ్ముకోవాలి కదా సార్. నేను తిన్నవని నువ్వు అమ్మినట్టే కదా. ఇస్తానుండా. ఆడు పుట్ట ఖాళీ చేసేదాకా నువ్వు అట్టాగే కూర్చో. ఏడ్చేలే, ముందు నువ్వు ఇల్లు కట్టు. రే నీరజ్, ఏంట్రా ఇది? యూ టెన్షన్, బీ టెన్షన్, ఫల్ ఈటింగ్. ఆ అమ్మాయికి మన మీద గడుపు నన్ను వచ్చేసిందిరా. అయితే ఏమవుద్ది? చేత్త వెదవల్లారా, ఇదంతా మీ వల్లే. ఆ రోజు వద్దంటే ప్యాకెట్ ఇచ్చారు, చూడండి ఇప్పుడు ఏమైందో. ఆ రోజు మనం బ్యాగ్ ఆడకపోతే ఆ అమ్మాయి నువ్వు చూసేవాడు కాదు, ఏమయ్యేది కాదు. ఇంతకి నీ బాధేట్రా? ఏంటో తెలియడం లేదురా. ఎన్నడూ లేంది, ఎప్పుడు లేంది నాలో ఏదో ఫీలింగ్. ఎక్కడున్నా, ఏం చేసినా ఆ రూపమే నన్ను హాంటింగ్. హలో బాస్. తాతయ్య, కొత్త ఊళ్ళో కొత్త ఇంట్లో నిద్ర బాగా పట్టిందా? మిలిటరీ వాడిని, దేశంలో అన్ని చోట్ల తిరిగిన వాడిని. నాకేం ప్రాబ్లం తల్లి. మీ మాస్టర్ ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయితే నువ్వు అక్కడికి బయలుదేరడం, నీ వెంట నేను రావడం, మన ఇద్దరికి మామూలేగా. సరే, ప్రాక్టీస్ కి ఎప్పటి నుంచి వెళ్తున్నావు? సాయంత్రం నుంచే తాతయ్య. ఓకే. ఏంటి సరే కొత్త ట్యూను? నా క్లోజ్ ఫ్రెండ్ కి సినిమాలో ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది. ఏదో ఇంపార్టెంట్ సిచ్యువేషన్ కి ముందే పాట రాయించారట. దానికి ట్యూన్ కంపోజ్ చేయమని నాకు పంపాడు. వావ్, మీరు ఫిల్మ్స్ కి గోస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారని నాకు తెలీదు. అవును సార్, ఇంత టాలెంట్ పెట్టుకొని మీరే మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు కాకూడదు? ఐ డోంట్ నో, నేనెప్పుడు ప్రయత్నించలేదు. కానీ నేను నా టాలెంట్ ఇతరులకు ఏదో విధంగా ఉపయోగపడగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. హాయ్ నిక్కీ. హాయ్ మహతి. బేబీ, ఎన్నిసార్లు చెప్పాను పెద్దవాళ్ళని పేరుతో పిలవకూడదని?
మా డాడీది కొంచెం ఓల్డ్ ఫ్యాషన్, ఏం పట్టించుకోకు. నేను నిన్ను నిక్కీ అని పిలుస్తేనే